హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేయబోతుంది మన చిన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ఉండలు. దీనికి నేను ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని కడిగి 2 గంటల వరకు నానబెట్టి ఆ బియ్యాన్ని ఫ్యాన్ కింద ఒక అరగంట వరకు ఆరబెట్టుకున్నాను. బియ్యాన్ని ఒక మిక్సీ తీసుకొని వేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని ఒక జల్లెడ తీసుకొని దాన్ని బాగా మెత్తగా జల్లెడ పట్టుకోవాలి. మనం అరిసెల పిండికి ఎలా చేస్తామో ఆ రవ్వని ఇంకో మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం 1 కప్ బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యం పిండిని బట్టి జల్లిస్తే 1 కప్ వచ్చి ఇంత 3/4 కప్ వచ్చింది. ఇందులో 3 స్పూన్ల బటర్ వేసుకోవాలి. దీన్ని కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వెన్న దీంట్లో పిండిలో బాగా కలిసిపోవాలంటే ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి. మన వెన్నది ఈ పిండిలో కలిసిందో లేదో తెలియాలంటే ఈ పిండిని ఒక్కసారి ఇలా ముద్దగా చేస్తే ఇలా ఉండలా కట్టాలి. పిండిలో మన వెన్న పర్ఫెక్ట్ గా సరిపోయినట్టే. కొద్దిగా ఉప్పు, ఒక చిటికెడు అంతా. ఒకసారి ఉప్పుని కలుపుకొని ఇందులో 1 కప్ వరకు పాలను తీసుకున్నా. ఈ పాలు మొత్తం వేయకూడదు, కొద్దిగా వేస్తూ పిండిని గట్టి కలుపుకోవాలి. మొత్తం పాలు పట్టవు, కొద్దిగానే పడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ పిండిని వీడియోలో చూపినట్టు గట్టిగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల వరకు కలుపుకుంటే పిండి మంచిగా వచ్చింది, సాఫ్ట్గా అయింది. చూసారా, మనం 1 కప్ తీసుకుంటే 1/4 కప్పే పాలే పట్టాయి. ఇదిగోండి, పిండిని ఇలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాల వరకు పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా పిండి తీసుకొని గట్టిగా ఒత్తుకుంటూ అరచేతిలో పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఎయిర్ బబుల్స్ లేకుండా, ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా వీటిని ఉండల్లాగా చేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ పగుళ్ళు లేకుండా చేసుకోవాలి. ఇలా మనం ఉండలన్నీ రెడీ చేసుకుని పెట్టుకొని దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీద వేడవ్వడానికి పెట్టుకోవాలి. మన ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవటానికి ఒక చిన్న ఉండ తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈ ఉండ వేయంగానే డైరెక్ట్గా పైకి రాకుండా స్లోగా ఫ్రై అవుతూ నిదానంగా పైకి వస్తే మన ఆయిల్ వేడైపోయినట్టే. మంటను మీడియం టు లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉండలను ఒక్కొక్కటిగా వేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మంటను చిన్నగా పెట్టుకొని వీటిని స్లోగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫస్ట్ వేసింది చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. స్లోగా ఫ్రై అయ్యి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా అవ్వాలి అన్ని. చూసారా, మన వెన్న ఉండలు ఫ్రై అయిపోయాయి. వీటిని తీసుకుందాం. చూసారా, మన వెన్న ఉండలు ఎంత బాగా రెడీ అయిపోయాయో. మిగిలిన బ్యాచ్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. మంట చిన్నగానే పెట్టుకొని హడావుడి లేకుండా స్లోగా చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటేనే ఇవి లోపల దాకా మంచిగా కుక్ అవుతాయి. చూసారుగా, ఇది కూడా ఫ్రై అయిపోయింది. వీటిని కూడా తీసుకుందాం. ఇప్పుడు ఒక పాకానికి ఒక గిన్నె తీసుకొని అందులో 3/4 కప్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా 2-3 స్పూన్లు అంత వాటర్ని వేసుకోవాలి. ఓన్లీ బెల్లం కరగటానికే. స్టవ్ వెలిగించి బెల్లాన్ని కరిగించుకోవాలి. మన బెల్లం కరిగిపోయింది కదా, దీన్ని ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లో జల్లించుకుందాం. బెల్లంలో ఏమైనా డస్ట్ అవి ఉంటే వచ్చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ పాకం ఇలాగా మరీ ముదురు పాకం కాకుండా ఈ పాకాన్ని ఇలా నీళ్ళలో వేసుకొని ఇలా దగ్గర చేసుకుంటే ఉండలాగా అయితే మన పాకం రెడీ అయిపోయినట్టే. చూసారా, ఉండలాగా అవుతుంది కదా. చూసారా, ఇలా ఉండ అవుతుంది కదా. మన పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో
మన ఈ బౌల్కి వేసుకోవాలి. వీటన్నిటికీ పాకం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆర్పేయాలి. వీటిని ఇలాగే పాకం మొత్తం చల్లారే వరకు కలుపుకుంటూ ఉండాలి. పాకం కూడా దీంట్లో వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండండి. చూసారా, మన చిన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ఉండలు రెడీ. ఈ కృష్ణాష్టమికి మీరు చేసి మన చిట్టి పొట్టి పాదాల చిన్ని కృష్ణుడు ఇంటికి వచ్చే వేళ తనకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడితే ఎంతో హ్యాపీ కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అమ్మ వంటల వడిని సబ్స్క్రైబ్ చేయండి.